ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం సోదరు చెప్దాం. హల్లెలూయా. చాలా సంతోషం దేవుని యొక్క మహాకృపను బట్టి మరి శనివార ఉపవాస కూడికలో మనం అందరం ఈ విధంగా కలిసి ఆయన స్తుతించుకోవడానికి, ఆయన కనపరచడానికి దేవుడు మన కృప చూపించినందుకు, అనేకులకు లేనటువంటి గొప్ప భాగ్యాన్ని మనకి ఇచ్చినందుకు మనందరం ఆయనకి ఎంతైనా వందనస్తులము రుణస్తులము. ఈ సమయంలో ప్రార్థన ద్వారా ఉపవాస కూడికను మనం మొదలు పెట్టుకుందాం. 5 నిమిషాలు లేట్ అయింది, త్వరగా మనం ముందుకు సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. అందరు తల్ల వంచి ఎక్కడున్న వారు అక్కడే మోకరించి కళ్ళు మూసుకొని 2 చేతులను ఆకాశం వైపు ఎత్తి పరమంది ఆశ్రయమైన పరమ తండ్రికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవా, మీకే స్తుతి 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 స్తుతి. మా స్తుతులపై ఆశ్రయుడైనటువంటి మా పరలోకపు తండ్రి, ఈ యొక్క సాయంత్రం సమయంలో ఈ ఉపవాస కూడికలో మేమందరం కూడా ఈ విధంగా ఆన్లైన్లో నాయన ప్రభా కూడి మిమ్మల్ని స్తుతించుకోవడానికి, మిమ్మల్ని కనపరచడానికి, మిమ్మల్ని కీర్తించి కొనియాడడానికి, మీ చక్కని మాటలు మేము వినబోతుండగా నాయన మాకు ఈ గొప్ప అవకాశాన్ని, తరుణాన్ని మాకు దయచేసినందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ కూడికలో మీరు ఉండండి ప్రభా, పాటల ద్వారా మీరు మహిమ పొందండి. మీ దాసుల్లోంచి చక్కని మాటలు నాయన ఆత్మీయ మేల్కొలుపుని కలిగించేటటువంటి వర్తమానం మాకు అందించండి. ఆయన ఆది నుంచి ఉన్న దేవాంతం వరకు మీరే ఉండండి. ఆయన ఎక్కడెక్కడ ఉన్న వారందరూ కూడా ప్రభావ ఆన్లైన్లోకి లైవ్లోకి రాగలగడానికి మీరు సహాయం చేయండి. మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తున్నాం. ఆయన కరెంట్ను కూడా మీ ఆధీనంలో స్వాధీనంలో ఉంచుకోండి. మహిమ పొందండి. క్రీస్తు పేరిట మనవులను వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మరి ఈ సమయంలో చక్కని పాటలు పాడి వినిపించడానికి కృపా సిస్టర్ సిరూరు కూడా మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి చక్కని పాటలు పాడి మనకి వినిపిస్తారు. ఎంత నల్లగా ఉన్నారంటే ఏదో చిన్ని దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సియోను పాటలు సంతోషముగా అనే పాట పాడు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వతానందమేమి వేదాని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమి
నిత్య నివాసము వేదిలలోన నేత్రాలు కాలను పైనిల్పుడి సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెలుగుదము సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెలుగుదము మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి ఉన్నానివి మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి ఉన్నానివి నిరక్షకుండగు యేసే నడుపును మారాని తనను మాటానము నిరక్షకుండగు యేసే నడుపును మారాని తనను మాటానము సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెలుగుదము సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెలుగుదము ఆశాలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి ఐగుప్తు ఆశాలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి పాడైన కోరహు పాపంగు మాని మీదేయులై వీరాజిల్లుడి పాడైన కోరహు పాపంగు మాని మీదేయులై వీరాజిల్లుడి సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెలుగుదము సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెలుగుదము పాడుచు సియోను వెలుగుదము
స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. ఏడు రెండు జనాలు కూడా ఆపాడు. రెండు ఛానల్ పాడు ఆపాను. రెండు తప్పితే మూడు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడు. క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడు. మహోన్నతమైన నీ ఉపకారము తలచుచు అనుక్షణం పరవశించెనా. నీ కృపలోనే పరవశించెనా. మహోన్నతమైన నీ ఉపకారము తలచుచు అనుక్షణము పరవశించెనా. నీ కృపలోనే పరవశించెనా. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన నీవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. ఆరాధన నీకే. క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారము తలచుచు అనుక్షణం పరవశించెనా. నీ కృపలోనే పరవశించెనా.
ఫలించిన అనుభవమే పరిమళింపజేసి సాక్షిగా నిలిపాయి. నీ సత్య మార్గమున ఫలించిన అనుభవమే పరిమళింపజేసి సాక్షిగా నిలిపాయి. కలత చెందగా నిలిపినది నీ దివ్య దర్శనమే. గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. కలత చెందగా నిలిపినది నీ దివ్య దర్శనమే. గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. ఆరాధ్యుడా అభిషేక్తుడా ఆరాధన నీకే. నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. ఆరాధ్యుడా అభిషేక్తుడా ఆరాధన నీకే. నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. ఆరాధన నీకే. క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలచుచు అనుక్షణము పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 మరి చక్కని పాటలు పాడి వినిపించినటువంటి కృపా సిస్టర్ సిరువురికి కూడా మన దైవశక్తి పరిచర్యల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మరి ఎంతవరకు పాటల ద్వారా మయంపరచబడినటువంటి మన యేసయ్య మరి కొద్దిసేపు దేవుని మాటలు మనం వినవచ్చుడుగా దేవుడు తన దాసుల్లో ఉండి చక్కని మాటలు మరి మనకు అందించాలని ఈ యొక్క భయంకరమైనటువంటి దినాలలో దేవుడు మరి మనకు అవసరమైనటువంటి ఆత్మీయ జీవితాలలో అభివృద్ధికి దోహదపడేటటువంటి మాటలు దేవుడు మనకు అందించాలని ప్రార్థన చేసుకుందాం. మరి మన మధ్యలో ఉన్నటువంటి కృపా సుప్రియ గారు వచ్చి ప్రార్థిస్తారు. ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య ఎంతవరకు కంచి కాపినందుకు వేలాది స్తుతులు స్తోత్రాలు వేసి ఎందరికో నీ భాగ్యాన్ని మాకు దయచేసినందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు వేసి వాటి ద్వారా మహిమ పొందినందుకు నీకు స్తుతులు ప్రభు. వాక్యం ద్వారా మేము మహిమ పొంది అది విని విడిచిపెట్టకుండా ఎంతమందికి మేము చాటి చెప్పే వారంగా ఉండే సాయం చేయండి ప్రభావ. నీ సాక్షిగా మేము జీవించే వారంగా ఉండే సాయం చేయండి. ఎవరైతే లైన్లో ఉన్నారో ప్రభు వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభావ వాళ్ళకి ఎటువంటి ఆపదలు ఉన్నాయో ఆపదల నుంచి విడుదల దయచేయండి. మీరే త్వరగా నీడిగా ఉండవలసినాం తండ్రి. ఆమేన్. ఏమంటే మిస్సెస్ నల్లి ప్రార్థన చేసినటువంటి సుప్రియ గారికి కృపాజీ రాణి సుప్రియ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయ్యగారికి కుర్చీ చేయాలి కదా. ఏం? డాడీ మాట్లాడారు. టైం అవుతుంది. ఎవరో కొంచెం అయ్యగారు మరి ఈరోజు నాకు సమయాన్ని ఇచ్చారు వాక్యాన్ని అందించమని. మరి దేవుడు ఏం మాట్లాడతారో వేచి చూద్దాం. స్టాండ్ కూర్చోమ్మా. నా సెల్ ఇచ్చి మెట్లన్నీ యాప్స్ ఉన్నాయా డాడీ? అసలు మాట్లాడరా? నీ తర్వాత మాట్లాడతారు.
ఏ? 7:30 అయిపోయింది. గంట 10 గంటలు వదిలేస్తాను. 7 నుండి 8:30 వరకు కదా. 8:30 వరకు కదా? సర్లేండి. హల్లెలూయా. హల్లెలూయా. తగ్గింపు స్వభావం అన్నదాన్ని మళ్ళీ అయ్యగారు నేర్పించడమే కాదు, చూపించడం అంటే ఇదే. మరి అయ్యగారి సమయాన్ని కూడా నాకే ఇచ్చేస్తున్నారు. అరగంట నీకు సరిపోద్దా కనుక వాక్యం చెప్పు అని చెప్పి నాకు ఇచ్చారు సమయాన్ని. కనుక మరి అయ్యగారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ యూట్యూబ్లో షేర్ చేయలేదు, ఒకసారి యూట్యూబ్ మన జాలాది 2020లో దైవశక్తి గ్రూప్స్లో షేర్ చేయండి ఒకసారి. వాళ్ళు అడుగుతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ యొక్క శనివారం ఉపవాస కూడికలో దేవుని మాటలు మనకి మరి వినిపించడానికి దైవజనులు ఉన్నారు కదా అని చెప్పి నేను కొంచెం ఆలస్యంగా చెప్పొచ్చులే, ఒకవేళ అయ్యగారి తర్వాత అని అనుకున్నాను. కానీ ముందే నాకు ఇచ్చారు కనుక చక్కని మాటలు దేవుడు అందించాలని, నా జ్ఞానాన్ని దేవుడు మరుగుపరిచి రద్దు చేసి దేవుని జ్ఞానంతో మాట్లాడగలగడానికి దేవుడు కృప చూపించాలని మన ఆశతో ఎదురు చూద్దాం. హల్లెలూయా. 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 నా కూతురు అంటున్నారు ఇప్పుడు, మరి ఫస్ట్ ప్రార్థన చేస్తున్నప్పుడు, డాడీ అసలే మీరు చాలా తెల్లగా ఉంటారు, ఈరోజు లైవ్లో ఇంకా తెల్లగా కనబడుతున్నారు అన్నారు. మరి దయచేసి ఎవరు అలాంటి కామెంట్స్ ఏం పెట్టికండి, యువర్ సో స్మార్ట్ అది ఇది. అది ఎంత నల్లగా ఉందా, దేవుని మహాకృపను బట్టి నా మనసు చాలా తెల్లన. హల్లెలూయా. సరే, వాక్య భాగంలోకి వెళ్ళడానికి ముందుగా ఒక మాటను మీకు ఈరోజు నేను గుర్తు చేయడానికి ఇష్టపడుతున్నాను. ప్రస్తుత పరిస్థితుల్ని మనం గమనిస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది, ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి మనల్ని తప్పించేవారు, మనల్ని రక్షించేవారు, మనల్ని కాపాడేవారు, మనల్ని విడిపించేవారు ఎవరో ఒకరు రావాలి అని ఎదురు చూస్తాం. ఎవరు తప్పిస్తారు, ఎవరు రక్షిస్తారు? నా మాటలు కాదు, మరి మీడియా మాధ్యమాల్లో వస్తున్నటువంటివన్నీ మనం చూస్తున్నాం. హాస్పిటల్స్ గురించి, కొంతమంది డాక్టర్స్ గురించి వారు రాస్తున్నవి చూస్తే మరికొంతమంది అయితే అంటున్నారు, అసలు ఈ కరోనాకి మందే లేదండి, ట్రీట్మెంట్ అనేది అసలు లేదు, ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారో తెలీదు, ఇన్ని లక్షల రూపాయలు ఎందుకు అయిపోతున్నాయో తెలీదు. కరెక్టే, పరిస్థితులు ఏమీ అర్థం కానటువంటి స్థితిలో మనం ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మనకు ఒకటి కావాలి. ఏంటిది? విడుదల, డెలివరెన్స్. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడతాడో ఒకసారి చూద్దాం. విడిపించబడుట, మనం విడిపించబడాలి. నడిపించుచున్నాడు నా యేసయ్య అని పాడుతున్నాం. నిన్ను అనేక సందర్భాల్లో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నిన్ను విడిపించాడు. ఆ సంగతి కూడా మనం మర్చిపోతున్నాం, గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు కూడా ఈ పరిస్థితుల్లో కూడా మనల్ని విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎవ్వరూ నిన్ను తప్పించలేనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పటికీ నిన్ను తప్పించేవాడు, నిన్ను రక్షించేవాడు ఒకడున్నాడు. ఈరోజు నన్ను ఒకరు ప్రశ్నించారు, ఏమండి యేసుప్రభు అది చేస్తాడు, యేసుప్రభు ఇచ్చేస్తాడు, బతికించేస్తాడు, కాపాడేస్తాడు, రక్షించేస్తాడు అంటున్నారు కదా. మరి ఈ భయంకరమైన పరిస్థితుల్లో తెలిసి వందలలో, తెలియకుండా ఇంకెంతమందో చనిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు మరి యేసే రక్షించట్లేదు? ఎందుకు ఆయన తప్పించట్లేదు? నేనైతే అంటాను, ఆయన్ని అడిగేవారు తక్కువైపోయారు నేటి దినాల్లో. హృదయపూర్వకంగా ప్రభువా ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి మమ్మల్ని విడిపించండి అని అడిగేవారు కనబట్టలేదు ఎక్కడ. మీడియాలోను, వాట్సాప్లోను, ఫేస్బుక్లోను ఎంతసేపు ఇక్కడ అదైంది, అక్కడ ఇదైంది, వీళ్ళు చనిపోయారు, వీళ్ళు మోసుకెళ్ళిపోయారు, ఇంకోటి ఏదో అయింది, ఇగో చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఈ పలానా హాస్పిటల్ వాళ్ళు ఎంత బిల్లును గుంజుతున్నారు, ఎంత ఇస్తేనే కానీ బాడీని ఏమని అంటున్నారు. దీని మీద మనం మనసు పెడుతున్నాం, మన దృష్టిని కేంద్రీకరిస్తున్నాం.
దేవుని మీద, దేవుని మాట మీద మన ఆలోచనలు ఉన్నాయా ఈరోజు? ఈ రాత్రి ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. మనల్ని కాపాడేవాడు ఎవరు? మనల్ని రక్షించేవారు ఎవరు? వాక్య భాగంలో చెప్పబడింది కదా, ఆయన వచ్చినప్పుడట ఆ పరిస్థితుల్లో కొండలారా మమ్మల్ని దాయండి అని చెప్పి కొండల్లోనికి, గుట్టల్లోనికి, అక్కడ ఇక్కడ దాక్కోవడానికి, దూరిపోవడానికి ట్రై చేస్తారట. ఏది ఆగదు, ఏది దాచలేదు. ఈరోజు కూడా పరిస్థితులు దోచుకుంటున్నటువంటి పరిస్థితుల్లో నిన్ను దాచుతున్నటువంటి దేవుని గురించి నువ్వు ఆలోచించు. నీ జీవితం బాగుంటుంది, నీ కుటుంబం బాగుంటుంది, నీ పరిస్థితులు బాగుంటాయి, నీ పరిస్థితుల ప్రభావాలు మారతాయి. నమ్ము దేవుణ్ణి. చూద్దాం, వాక్య భాగంలోకి వెళ్దాం. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించెను. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మలను తప్పించెను. ముందుకును తప్పించును. ఇక ముందుకును ఆయన తప్పించును. మరియు హల్లెలూయా. ఇంగ్లీష్ లో చక్కగా రాయబడింది, He delivered us from such a deadly peril, and He will deliver us. On Him we have set our hope that He will deliver us again. Hallelujah. Hallelujah. ఆయన భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, ఎవరు తప్పించలేనటువంటి పరిస్థితుల్లో, ఎవరు రక్షించలేనటువంటి పరిస్థితుల్లో, ఎవరు కాపాడలేనటువంటి పరిస్థితుల్లో, ఈరోజు ఎంత భయంకరంగా ఉన్నాయండి పరిస్థితులు. మనవారే చనిపోయారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం, వాళ్ళ శరీరాన్ని కావాలని అడుగుతున్నాం. పాతి పెట్టుకోవాలని ఆశపడుతున్నాం. దగ్గరికి వెళ్ళి కౌగులించుకోవాలి, వాళ్ళు ముద్దు పెట్టుకోవాలి, ప్రేమగా ఆలింగనం చేసుకోవాలి, గట్టిగా ఏడవాలి. చేయగలుగుతున్నామా? దేవుని బిడ్డలారా గమనించండి, పరిస్థితులు మన చేయి దాటిపోకముందే ఇంకా భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయని చెప్తున్నారు. నిన్న కాక మొన్న ఒక పెద్ద డాక్టర్ గారు ఒక మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్లో ఏముంది? ఎవరెవరైతే ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్నారో, ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారందరూ 2 సంవత్సరాల లోపు చనిపోతారు అని. ఆ తర్వాత మొత్తం మీద అది వచ్చిందిలేండి, అది తప్పు, అది నిజం కాదు అని. నాకు తెలిసి అంతటి భయంకరమైనటువంటి పరిస్థితులకు ఎవరు ఒడికొట్టుకోరేమో అనుకుంటున్నాను నేను. దేవుని బిడ్డలుగా దాని గురించి ఆలోచన చేసి కొంతమంది భయపడుతున్నారు. నిజమే, చాలామంది. ఒక ఆయన నాకు ఫోన్ చేశాను, నేను మొత్తం మీద ఏదైతే ఏమండి ఇది చూసిన తర్వాత నాకు ఫోన్ చేశారు, ఎంతవరకు వ్యాక్సిన్ తీసుకోపోవడం మంచిదైందండి. దేవుని బిడ్డలంగా దేవుడు నిన్ను తప్పించకపోతే, ఆయన నిన్ను రక్షించకపోతే, ఆయన నిన్ను కాపాడకపోతే, ఒకసారి ఆల్రెడీ ఆయన నిన్ను తప్పించాడు, ఆయన రక్షించాడు, ఆయన కాపాడాడు. ఈరోజే ఏదో మాటల్లో వచ్చినప్పుడు ఫస్ట్ స్మైలీకి వచ్చింది. అక్కడ మేము పాతింట్లో ఉన్నప్పుడు స్మైలీకి జ్వరం వచ్చింది, ఒక పూటలో తగ్గిపోయింది. తర్వాత నాకు వచ్చింది, తగ్గిపోయింది. తర్వాత అయ్యగారికి, తర్వాత అమ్మగారికి, నైసీకి, సియోనికి, అందరికీ వచ్చింది. అమ్మగారికి కొంచెం ఎక్కువ రోజులు ఉంది, అయ్యగారికి కూడా కొంచెం 2 రోజులు 3 రోజులు అయ్యగారికి ఉంది. మన డాక్టర్ గారు సూరిబాబు గారే ట్రీట్ చేశారు. నాకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు, అది వచ్చి నేను ఉన్నాను హో అని చెప్పి మమ్మల్ని టచ్ చేసి వెళ్ళిపోయిందా అనిపిస్తూ ఉంటుంది. ఆయన కాపాడకపోతే అనేకులు, కొన్ని వందల వేల మంది మా కుటుంబం గురించి ప్రార్థిస్తున్నారండి. నిజంగా వారందరికీ ఇప్పుడు ఈ లైవ్లో మా కుటుంబం అందరి తరపున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ అందరి గురించి ప్రార్థిస్తామని కూడా నేను ప్రామిస్ చేస్తున్నాను. అనేకులు ఈ ప్రార్థనల ద్వారా దేవుడు మమ్మల్ని తప్పిస్తున్నాడు, రక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు. ఒకసారి కాదట, మరోసారి కూడా నిన్ను ఆయన కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. He will deliver us from the all evil. దుష్ట శక్తుల నుండి, అభయంకరమైనటువంటి పరిస్థితుల నుండి ఆయన నిన్ను తప్పించడానికి, రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రి నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో. కొండల వైపు, బండ్ల వైపు, ఇంకేటో గుట్ల వైపు, ఇటువైపు చూస్తున్నావేమో నువ్వు. వాళ్ళైతే నన్ను బాగు చేస్తారు, వీళ్ళైతే బాగు చేస్తారు. నన్ను క్షమించండి ఈ మాట చెప్తున్నందుకు. ఇళ్లలో ఉన్న వాళ్ళు చాలామంది బతికి పట్టకడుతున్నారు. నిన్న ఓ పాస్టర్ గారు చనిపోయారు.
అంతా బాగుంది, ఇంక డిశ్చార్జ్ చేసేస్తారు. భయపడిపోయారు, చనిపోయారు. నాకేదో అయిపోతుంది అనుకున్నారు. ఆ ఆక్సిజన్ తీసేస్తుంటే ఆక్సిజన్ బాగానే ఉంది, మీరు పీల్చుకోగలంటే లేదు 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 నాకు ఆక్సిజన్ ఉంచండి. ఆక్సిజన్ ఉన్నా కూడా చనిపోయారు. భయంకరమైన పరిస్థితులు. ఆయన నిన్ను తప్పించకపోతే, ఆయన నిన్ను రక్షించకపోతే, ఆయన నిన్ను కాపాడకపోతే నువ్వు నేను ఎంత? కోటీశ్వర్లు మిలియనీర్స్ చనిపోయారండి. ఈరోజు మన పరిస్థితి ఏంటి? దేవుని బిడ్డలంగా హీ డెలివర్డ్ us ఫ్రమ్ సచ్ ఎ డెడ్లీ పెర్ల్. భయంకరమైనటువంటి ఎవరు రక్షించలేరు. ఆయన విడిపించాడు, ఆయన తప్పించాడు, ఆయన రక్షించాడు, ఆయన కాపాడాడు. రక్షకుడు ఆయన. దేవుని బిడ్డలంగా ఈరోజు మనం ఏం ఆలోచిస్తున్నాం? ఏం చూస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు నువ్వు? ఒక్కసారైనా ఆయన గుర్తు చేసుకుంటున్నావా? ఎంతమంది ఈరోజు ఉపవాసం ఉన్నారు? ఈరోజు ఉపవాస దినం కదా, నిర్ణయించుకున్నావు నీ జీవితంలో. ఈ రోజుకి, ఈ క్షణానికి, ఇప్పటికి నీవు నేను బ్రతుకున్నామంటే అది కేవలం ఆయన కృపే కదా. ఏం చేస్తున్నావు? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. రెండో మాటలోకి వెళ్దాం. గలతీయులకు రాసిన మొదటి పత్రిక, గలతీయులకు రాసిన మొదటి పత్రిక, ఒకటే పత్రిక, మొదటి అధ్యాయం 4వ వచనం. క్షమించండి. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. టు డెలివర్ us, he himself, ఆయన తనకు తానుగానే మనల్ని విడిపించడానికి ఆయన అప్పగించుకున్నాడు. ఇక్కడ మనం అసలైన మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, who gave himself for our sins to deliver us from the present evil age. ఇది ఏ కాలం? ఇది ప్రస్తుతం అడిగితే ఎవరైనా కరోనా కాలం అంటారు. లేకపోతే అనేక సందర్భాల్లో గుర్తు చేస్తాం కదా, మా మార్తమ్మ ఆంటీ గారు పాడిన పాట అంత్యకాలం. అంత్యకాలం అని చెబుతూ ఉంటే ఆలకించక తిరిగెదరేలా సత్యమైన ఏ చంద మాటలను అన్నలార పాటించకపోతే. ఆ రోజుల్లో అప్పుడు రాశారు. మరి నన్ను క్షమించండి, దిక్కులేని చావయ్యో. నిజమే, ఈరోజు పరిస్థితి అలాగే ఉంది. దిక్కులేని చావులు చచ్చిపోతున్నారు. నువ్వు నేను ఇంకా బ్రతుకున్నా. తన్ను తాను నిన్ను నన్ను ఆయన విడిపించడానికి, నిన్ను నన్ను ఆయన తప్పించడానికి, నిన్ను నన్ను ఆయన రక్షించడానికి అప్పుడే ఆయన కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు మరణించాడు. నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటయ్యా అంటే, నువ్వు ఉన్నది ఇది మంచి కాలం కాదు. ఇది వస్తున్న రోజులు ఎలాగుంటాయో తెలియదండి. ఇప్పటికి బాగున్నావు, మంచిదే. ఈ కాలం మంచిది కాదు, అది గుర్తు చేసుకో. మంచిది కాని కాలంలో నువ్వు ఉన్నావు, నేనున్నా అనే సంగతి మనం మర్చిపోతున్నాం, విడిచిపెడుతున్నాం గాలికి. నేను అనేక సందర్భాల్లో చెప్పేవాడు కదా, ఏంటి మా చిన్నప్పుడు ఏం ఆడుకునేవాళ్ళం? తిట్టుకో గట్టిగా తిడితే గాలికి, మెల్లిగా తిడితే మేఘానికి అనేవాళ్ళం. ఈరోజు దైవజనులైన వారు, భక్తులైన వారు వాక్యం చెప్తుంటే, బోధిస్తుంటే, బోధకులైన వారు ఆ బోధ మనకు బోధలాగా ఉండట్లేదు, బాధలాగా ఉంటుంది, బాధ కలిగిస్తుంది. ఆ మధ్యకాలంలో ఒకరు ఏమి లేదండి, ఈరోజు వాక్యం అంతా నా గురించే, నాకు తెలుసు, నా గురించే చెప్పారు. నీకు అలా అర్థమైంది. అది కొన్ని సందర్భాల్లో అంటారు, నేను మాట్లాడింది ఒకటి, నువ్వు అర్థం చేసుకుంటుంది ఒకటి. నిజమే, కానీ దేవుని మాట నువ్వు అర్థం చేసుకుంటున్నావా? వ్యర్థం చేసుకోకు, అర్థం చేసుకో. వ్యర్థంగా దేవుని మాటని, దేవుని ప్రేమని నువ్వు పొందాలని వదిలేస్తున్నావు. నువ్వు చూసుకో, పొందలేకపోతున్నావు, చూసుకో. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, హీ గేవ్ హిమ్సెల్ఫ్. ఆ రోజే ఆయన నీ కొరకు నా కొరకు ఆయన బాధించబడ్డాడు, శోధించబడ్డాడు, వేదనని సహించాడు, బాధను భరించాడు నీ కొరకు నా కొరకు. నీవు నేనేం చేస్తున్నావు? ఏం సాధిద్దామని, ఏం సంపాదిద్దామని, ఇంకెంతకాలం మనం బ్రతుకుతామో తెలుసా? మన బ్రతుకు ఏ పాటిది, మన జీవితం ఏ పాటిది, ఎంత పాటిది? అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది, గడ్డి పువ్వు లాంటిది. జాగ్రత్త, బీ కేర్ఫుల్. నీ జీవితం గురించి ఆలోచించి రాత్రి ఒకసారి నువ్వేం చేస్తే బ్రతుకుతావో. గుప్పుడు మాత్రలు మింగేస్తే బ్రతికేమండి?
లక్షల రూపాయలు తీసుకుంటున్నారు ఫీజులు, అయినా బతకట్లేదు, చనిపోతున్నారు. మరి ఏమైంది? ఈ లక్షలు ఖర్చు పెట్టిన మందులన్నీ ఏమైపోయాయి? ఈ ఇంజక్షన్లన్నీ ఏమైపోయాయి? ఈ ఆక్సిజన్ అంతా ఆక్సిజన్ ఉంటుంది కానీ చచ్చిపోతున్నారు కొంతమంది. మరి ఎందుకు ఆక్సిజన్ వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయారండి అంటున్నారు. వెంటిలేటర్ మీదకి వెళ్ళిన వాళ్ళు ఇదివరకు బతికి బయటకు వచ్చేవారు కాదు. మరి ఈ మధ్యకాలంలో వెంటిలేటర్ మీదకి వెళ్ళిన వాళ్ళు కూడా వచ్చేస్తున్నారట, బ్రతికిపోతున్నారట. అది ఏంటో మరి దేవునికే తెలియాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలంగా నేర్చుకుందాం, నేర్పించబడ్డానికి ఇష్టపడదాం. ఎవరు నిన్ను విడిపిస్తారు? ఎవరు నిన్ను తప్పిస్తారు? ఎవరు నిన్ను రక్షిస్తారు? ఈ రాత్రి ఒకసారి ఆలోచించి 3వ మాటలోకి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనంలో చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనం. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించుము. హల్లెలూయా. హల్లెలూయా. అండ్ లీడ్ us not. ఆ నాట్ అన్నది తీసికండి. మనం చిన్నప్పటి నుంచి చెప్పుకుంటుంటాం కదా, ఏడేదా రాముని తోక పెవరుండిట్లని కాదు, రామునితో కపివరుండిట్లనియే అన్నమాట. అది ఎక్కడ కూడా మనం ఏడ్ చేయాలి? అండ్ లీడర్స్ ఇన్ టు టెంప్టేషన్స్, అంతేనా? లీడర్స్ నాట్. చేసావా ఈ ప్రార్థన ఎప్పుడైనా దేవుని సందులో? మమ్మల్ని శోధనలోనికి తేక మమ్మల్ని తేక ఈ భయంకరమైన పరిస్థితుల్లోంచి మమ్మల్ని తప్పించవా, మమ్మల్ని రక్షించవా? ఏది నీ ప్రార్థన? ఏది నీ విన్నపం? ఏది నీ మోకాళ్ళ అనుభవం? ఏది నీ కన్నీటి అనుభవం? ఒక్కసారి ఆలోచించు. పరిస్థితి నీ ఎదురుగుండా ఎంతమంది పోతున్నారు కదా, వాళ్ళని చూడు, వాళ్ళ కుటుంబాలను చూడు, వారి కన్నీరు చూడు. ఎవరైనా తొడగలరండి కన్నీరుని? మామూలుగా అయితే ఇదివరకు రోజుల్లో అయితే మామూలుగా ఉండి చనిపోతే ఒకవేళ మనమే మోసుకొని వెళ్తే, మనమే కప్పెడితే, లేకపోతే మనమే కాష్టంలో దగ్గరుండి కాల్పిస్తే అది వేరు, కొన్ని రోజులకు మర్చిపోగలుగుతాం. మనిషిని ముట్టుకోలేము, దగ్గరికి వెళ్ళలేము, మన చేతులతో ఏమీ చేయలేము, తాకలేము. ఎంత భయంకరమైన పరిస్థితి. మొన్న మధ్యకాలంలో నేను కూడా కొన్ని ఈ కేసుల్లో చనిపోయినటువంటి వారిని బర్యలు చేయడానికి వెళ్ళాను. అప్పట్లో మొదట్లో ఏంటి చెప్పేవారు, 8 hours తర్వాత మరి ఇంకేమీ ఉండదు అని. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇంకోటి వచ్చింది, ఏంటిది 12 hours అని. నిన్న రాత్రి ఇంకోళ్ళు రాశారు 24 hours తర్వాత ఏమైనా చేసుకోవచ్చు అని. ఇంచుమించుగా నేను అది క్యాలిక్యులేట్ చేసుకుంటే నేను వెళ్ళి బర్యలు చేసినవి అన్నీ కూడా ఆఫ్టర్ 24 hours. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక డాక్టర్ గారు అయితే ఒక వీడియో మీరు ఈ మధ్యకాలంలో బాగా హల్చల్ చేస్తుంది వాట్సాప్ లాంటిలో గ్రూప్స్లో, చూసారో లేదు మీరు? ఓ డాక్టర్ గారు అందరికీ తెలియాలని చెప్పి ఎవరో చనిపోయారు, ఆయన దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకొని ఇటు తిప్పేసి అటు తిప్పేసి ఆ వీడియో గొప్ప వైరల్ అయ్యింది. వీళ్ళు ఎంతమంది చూశారు? ఏంటి అంటే ఏమీ కాదు అని. తీరా చూస్తే 3వ రోజు 4వ రోజు చచ్చిపోయాడు ఆయన, చేయకుండా. బీ కేర్ఫుల్. ఏమనుకుంటున్నాను? నీ జీవితం గురించి ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? దేవునితో నీకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఏంటి? ఆయన తప్పించి ఎవ్వరూ నిన్ను రక్షించేవాళ్ళు లేరు. ఆయన తప్పించి ఈ భయంకరమైన ఉద్రితిలోంచి నిన్ను రక్షించగలిగిన వారు, తప్పించగలిగిన వారు ఎవరూ లేరు. ఒకసారి ఆలోచించి ఈ రాత్రి ఏం ఆలోచిస్తున్నాం? త్వరగా వెళ్ళిపోదాం. 1/2 గంట అయింది, ఇంకో 1/2 గంటలో ముగించుకోవాలని అయ్యగారు అంటున్నారు. కానీ అయ్యగారు కూడా 2 మాటలు చెప్తే మంచిది కనుక నేను ముగించేస్తాను. కీర్తనల గ్రంథం, దావీదు రాసిన కీర్తనలు 107వ దావీదు కీర్తన 13-14 వచనాలు. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. ఇక్కడ ఇంగ్లీష్లో అయితే అండి, తెలుగులో మొర్రపెట్టడం అని ఉంది. ఇంగ్లీష్లో చాలా చక్కని మాట. Then they cried to the Lord in their trouble, and he delivered them from their distress. He brought them out of darkness and the shadow of death, and burst their bonds apart. Hallelujah. Hallelujah. చక్కని మాటలు ఇక్కడ. Then they cried to the Lord in their trouble. ఏడ్చారు. నాకు కూడా మన రాత్రి ఎప్పుడో అనిపించింది, ఇలాగ ఆన్లైన్లో అయినా జూమ్లో అయినా, ఎంతవరకు మనం జూమ్ చేయలేదు,
ఎందుకంటే అయ్యగారికి అమ్మగారికి దాని మీద అంతగా ఇంట్రెస్ట్ లేదు. ఎందుకులే నాన్న ఈ ఫేస్బుక్ యూట్యూబ్ చాలే అంట. నాకైతే ఆశ ఉంది. ఏంటంటే మనవారం కనీసం మన సంఘం మనందరం కలిసి జూమ్లో కన్నీరు కార్చి ప్రార్థన చేయగలమా? అందరం ఉంటాం కనుక మనం ఏకీభవించి కన్నీరు కార్చగలమా? నీ కన్నీటిని తొడవగలిగిన వాడు ఆయన ఒక్కడే. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. నా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే ఆరాధన, ఆరాధన. నా హృదయపు వాకిట నిలచిన యేసయ్యకే ఆరాధన. yes Lord, ఆరాధన. అందరం కలిసి పాడదాం. ఆరాధన, 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 ఆరాధన. హల్లెలూయా. హల్లెలూయా. నీ కన్నులు చెమ్మర్చాలి ఈ రాత్రి. దేవుని బిడ్డలారా, పాపి పాపి పనికి మాలిదాయి, చీ వ్యభిచారి అందరూ త్రోసేశారు. కానీ దేవుని బిడ్డలారా గమనించండి, తన కన్నీటితో ఆయన పాదాలను కడిగింది, తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది. ఆమె పాపాలు క్షమించబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు అంత చేయక్కర్లేదు. కనీసం ఒక 2 బొట్లు కార్చగలవా? అయ్యా నా దేశం, అయ్యా నా ప్రజలు, అయ్యా నా ప్రపంచం ఎటు వెళ్ళిపోతుందో తెలియదు పరిస్థితి. ఒక ప్రక్కన యుద్ధాలు, ఒక ప్రక్కన వరదలు, మనకి ఏం తెలియట్లేదు. ఎంతమంది మీరు టీవీలు ఫాలో అవుతున్నారు, న్యూస్ ఫాలో అవుతున్నారో నాకు తెలియదు. ఏ ఏ ఏ రాష్ట్రం, ఏ రాష్ట్రం డాడీ అది ఇప్పుడు? వరదలు, అది గుర్తు రావట్లేదు, క్షమించండి. భయంకరంగా ముంచెత్తేస్తున్నాయి అటువైపు రాష్ట్రాల్లో. మన దేశంలో మనం బాగున్నాం. చిన్న వాన వస్తేనే ఇప్పుడు ఎలా ఉందంటే, ఇందాక వాన పడింది, అమ్మయ్య అబ్బాయి ఎంత బాగుందో అనుకుంటున్నాం. ఈ వాన పడకుండా ఉంటే బాగుంది దేవుడా అని బతిమాలుకొని గోదాడుతున్న ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు. అట్లా నువ్వు నేను బాగున్నాం ప్రియదేవుని బిడ్డ. ఈ రాత్రి నువ్వు కన్నీరు కారిస్తే, అందుకే చక్కని మాట, దెన్ దే క్రైడ్ టు ద లార్డ్ ఇన్ దేర్ ట్రబుల్. వై? ఎందుకు వాళ్ళు ఏడ్చారు? ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి విడుదల ఆయన మాత్రమే చేయగలడని నమ్మారు కనుక. he only can deliver. He only can deliver. No one else. Nobody is there to deliver. ఎవరు విడిపిస్తారు? ఎవరు తప్పిస్తారు? ఎవరు రక్షిస్తారు? ఎవరు కాపాడతారు? ఎవరు ఎవరు ఎవరని ఒకవేళ దేశం అంతా తిరిగి వచ్చేసినా ఎవరు కనబడరు. ఏమండి, తల్లిదండ్రులు అయిన వారు చనిపోతే దూరదేశాల్లో ఉన్న వాళ్ళు కనీసం వచ్చి చూడడానికి లేదు. ఎంత భయానకమైన పరిస్థితులు. మన హెడ్ మాస్టర్ గారి యొక్క కుమారుడు తను రావాలని చాలా ఆశపడ్డాడు, ఎలాగైనా చూడాలనుకున్నాడు, అవ్వలేదు. డగ్లస్ స్కూల్లో నా చందంలో పనిచేసినటువంటి టీచర్ గారు మార్తావేలు గారు, గాంధీ గారు, వాళ్ళ కుమార్తె చనిపోయింది. ఎవ్వరూ లేరు ఇక్కడ. ఎవరో బంధువులు వచ్చారు, ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఆ ఊర్లో సమాధి చేసుకున్నారు. కన్నవారు అందరూ నన్ను విడిచిన, కట్టుకున్న వారే కడతేరిన యేసే జవాబు. అప్పట్లో నేను రాసుకున్న పాట. ఎవరు నా దగ్గరికి ఈరోజు? ఎవరు వస్తారు నీ దగ్గరికి? ఎవరు నేను తప్పిస్తారు? ఆఖరిగా నేను ముగిస్తున్నాను. కీర్తన గ్రంథం 34వ దావీదు కీర్తన 4వ వచనం చూస్తే, ఐ షౌట్ ద లార్డ్ అండ్ హీ ఆన్సర్డ్ మీ అండ్ హీ డెలివర్డ్ మీ ఫ్రమ్ ఆల్ మై ఫియర్స్. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. ఎంత గొప్పగా చెప్పుకోగలుగుతున్నాడని నువ్వు నేను చెప్పగలవా? ఈరోజు ఆ పెద్ద పెద్ద దేశాల్లో చూస్తే నో మాస్కులు పెట్టుకోవద్దని చెప్పేసారు, ప్రకటించారు ప్రభుత్వమే. మనకో
ఇంకెంతకాలం ఈ దరిద్రం మన ప్రభుత్వాలు ఎప్పుడు చెప్తాయో. దేవుని బిడ్డలంగా ఒకసారి నేర్చుకుందాం, ఏడుద్దాం, అరుద్దాం, కేకలు పెడదాం. నీకుగా బాధ వస్తే ఎంత కేకేస్తావు నువ్వు? ఏసీ దగ్గర అడుగు, ఏసీ దగ్గర మొరపెట్టు. నీ కళ్ళు చెమర్చుని ఏసీ చూస్తున్నాడు. నీ దగ్గర నుంచి ఏం మాట వస్తుందా అని చూస్తున్నాడు. నీ దగ్గర నుంచి విందామని చూస్తున్నాడు. పిలిచిన పలికే దేవుడు ఆకాశమందు ఉన్నాడు. ప్రతి ప్రార్థనకు జవాబునిచ్చే మాట్లాడే దేవుడు ఆయన. నీతో మాట్లాడడానికి రాత్రి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు విడిపించబడ్డానికి సిద్ధపడుతున్నావా? నీతో పాటు నీ దేశం, నీ రాష్ట్రం, నీ ప్రజలు నా వారు నీ వారు అని అన్నాను, ఆఖరికి ఒంటరినైనే మిగిలాను. కలహము కన్నీరే నాపై పైకి వచ్చిన, కలహము కన్నీరే నాపై పైకి వచ్చిన. కన్నీరు తుడిచితివే, కలహము నాపితివే, అలసిపోయానయా, కలత చెందానయా. నీ వైపే చూస్తున్నాను, నాకెవ్వరు లేరయ్యా. నీ వైపే చూస్తున్నాను, నాకెవ్వరు లేరయ్యా. అలసిపోయానయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వైపు చూద్దాం, దేవునితో మాట్లాడదాం. ఈ రాత్రి దేవుని అడుగుదాం. ఒక్క మాట ఆఖరిగా కీర్తనల గ్రంథం, అదే దావీదు కీర్తనలు 81:7 చూద్దాం. 81:7. ఆపత్కాలమునందు నువ్వు మొరపెట్టుగా నిన్ను విడిపించి తిని, ఉరుము దాగు చోట్లో నుండి నీకు ఉత్తరం ఇచ్చి తిని. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడున్నాడండి ఆయన? ఉరుములు ఎక్కడి నుంచి వస్తున్నాయో, మెరుపులు ఎక్కడి నుంచి వస్తున్నాయో. కొంతమంది, నా చిన్న కూతురికి అయితే మెరుపు కానీ వచ్చిన, ఉరుము సౌండ్ వచ్చినా పరిగెట్టి అదే మమ్మీ అనుకో పరిగెట్టి వచ్చేస్తుంది. ఈ రోజుకి అదేం భయమో తెలియదు. మరి వాళ్ళ తాతగారి నాన్న చూసి నవ్వుతుంటాయి. ఉరుము దాగుచోటు, అక్కడి నుంచి ఆయన నీకు ఉత్తరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు మొరపెట్టి ఈరోజు నువ్వు కన్నీరు కార్చు, మోకరించు. నేను చాలా సందర్భాల్లో మీకు చెప్తుంటాను కదా, అయ్యగారికి మోకాలు చెప్పలేదండి. మోకరించకూడదు. ఏడు చెప్పాడు తెలుసా? ఆ రోజుల్లో నేను చిన్నవాడిని. డాక్టర్ ఏడు చెప్పాడు తెలుసా? మీరు మోకరించకూడదు, మీరు ఎక్కువ ఇది చేయకూడదు, అది చేయకూడదు, కాళ్ళని ఎక్కువ వాడకూడదు. ఆ కాలు ఎక్కువ వాడతాడు. మోకాళ్ళ మీద ఎంతసేపు ఉంటారో తెలియదు. నీకు చెప్పందే, ఆయనకి చెప్పలేదు. మనకు చెప్పను ఉంది కూడా మనం మోకాలు వేయలేకపోతున్నాము. మోకరిద్దామండి ఆయన సన్నిధిలో. మోకరిస్తే, మోకరించి ప్రార్థించగా సమీపముగా వేంచేయును, మనవులెల్లా మన్నించును, మహిమతో నలంకరించును. పాడుకోండి ఈ పాట. మోకరించి ప్రార్థించండి, కన్నీరు కార్చండి. ఏమండి, నేను ఈరోజు చెప్తాను, మీకు రాసుకోండి. ఈరోజు కావలిస్తే నువ్వు కన్నీరు కార్చి మొత్తం మన సంఘాలన్నీ ఏకీభవించి కన్నీటితో ప్రార్థన చేస్తే, ఎందుకండి ఈ కరోనా కన్నీటిలో కొట్టుకొని పోను కాక చెప్దాం యేసయ్యకి, ప్రభువా మాకు ఇంకా కొంతకాలం టైం ఇవ్వాలి. కొంతమంది మొదలు పెట్టారు ఆల్రెడీ, ఇంకా అయిపోయింది, ఇదే లాస్ట్. 666 ముద్ర కూడా వచ్చింది, ఇంకేం లేదు, ఇదిగో ఈ ఇంజక్షన్లోనే అవి కూడా ఇన్సెట్ చేసేస్తున్నారు. ఏటో దేనికండి ఇవన్నీ? దేనికండి? ప్రార్థన చేయి, ప్రభువా ఇంకా మా వాళ్ళు చాలా మంది ఉండిపోయారు. ఈ పులిస్తే ముద్ద దిగిపోతే చాలు, మనం తింటే చాలు, మనం కడుపు నిండిపోతే చాలా అండి. దేవుడు అదేనా చెప్పాడు నీకు నాకు? నీ వాళ్ళు ఎంతమంది ఉండిపోయారు ఇంకా దేవుని సన్నిధికి నడిపించబడకుండా? ఎంతమంది రక్షణ అనుభవం లేకుండా ఉండిపోయారు? ఆలోచించి ఒక్కసారి. ఇది నీకు సభవా? నీకు ఈరోజు నుంచి ప్రార్థించి, ప్రభువా ఇంకా కొంచెం సమయాన్ని ఇవ్వు, నా వారిని నేను సంపాదించుకోవాలి. ఈరోజు నుంచి మోకరించండి, కన్నీరు కార్చండి, దేవుని సన్నిధిలో ఆయన పాదాలు తడపండి. పాదాలనే కడగనా, యేసు పాదాలనే కడగనా, కన్నీటితో కడిగి పన్నీరు పూయనా.
ఎందుకు ఈ పాటలు? ఉపయోగం ఏంటండి దీనివల్ల? పుట్టిన చేయనటువంటి మాటలు, చేతకాని మాటలు. మా నాన్నగారు ఒకసారి అంటుంటారు, చేతకాని శరభ నీకెందుకు గొడవ అని. మనం అంతే ఈరోజు. అలాగొద్దు, చేతకాని వల్ల ఉండొద్దు. మనవారిని మనం సంపాదించుకున్నాం. నావారు, నీవారు, మనవారు, మన అందరి వారు. కొంత దేవుడు ఎటు కృప దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. అందరు తల వంచి కళ్ళు మూసుకుందాం. అయ్యగారు దైవజనులు సునీల్ సింగ్ అని, క్షమించండి, సునీల్ సింగ్ అని ఎక్కడి నుంచో, ఏ రాష్ట్రం నుంచో తెలియదు, మన రాష్ట్రం వాడు కాదు, హిందీలో మెసేజ్ పెట్టారు. మరి వారి కుమారునికి వాళ్ళకి కూడా బాగోలేదు, మా గురించి ప్రార్థించండి అని లైవ్లోకి వచ్చి లైవ్లో మరి మెసేజ్ పెట్టారు. ఏం పేరండి? సునీల్ సింగ్. కనుక వారి గురించి ప్రార్థన చేద్దాం. ఆ విషయాన్ని కూడా మీ యొక్క ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మరి అయ్యగారి దేవుని మాటలు మనకు అందించబోతుంటాడుగా. ఇంకా మంచి మాటలు, చక్కటి మాటలు, మన ఆత్మీయ జీవితాల అభివృద్ధికి దోహదపడేటటువంటి మాటలు దేవుడు మనకు అందించాలని శివన్ కుమార్ గారు, పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. స్తోత్రము 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 స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. ఈ రాత్రికాల సమయంలో అవును ప్రభా, నీ సన్నిధిలో ఎలా మొరపెట్టాలో ప్రభా మరి ఒకసారి మాకు నేర్పించిన దేవుడు కనుక ప్రభా, నిత్యము ప్రభా నీ సన్నిధిలో మొరపెట్టడం ప్రభా మాకు ఈ దినము నుండి అలవాటు చేసుకోగలడానికి సహాయం చేయండి. అన్నిటి అనుభవం మా కళ అనుభవంలో కొనసాగడానికి, అనేకులు కూడా ప్రార్థించడానికి, అనేకులు రక్షించగలగడానికి సహాయం చేయండి. వాక్యాన్ని దీవించండి, ఆశీర్దించండి. ఆలయంలో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్నయ్యా. విని విడిచిపెట్టక ప్రభా హృదయాల్లో భద్రపరచుకొని సహాయం చేయండి. మాకు దేవజనులు జ్ఞాపకం చేసుకోండి. ఇరువురిని మీ చేతికి అప్పగించుకున్న ప్రభా జ్ఞానం చేత నింపి అనేక ప్రాంతాల్లో బలంగా వాడబడడానికి సహాయం చేయండి. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ చిత్రాపాసంలో చేర్చుకొని వేసిన పెట్టాడు పెట్టుచున్నాం తండ్రి. అయ్యగారు దేవుని యొక్క మాటలు మనకు అందిస్తారు. ప్రార్థనా పూర్వకంగా విందాం. డాడీ నిల్చొని చెప్తారా, కూర్చొని చెప్తారా? అర్థం చేయండి. రాదు. Unable to stream channel via YouTube due to ఏదో వచ్చింది. అది జరిగితే బాగుంది, కర్టన్స్ జరిగితే బాగున్నాయి. దించండి అమ్మ కిందకి. ఎవరో ప్రజలు ఎక్కువ అడిగారు, కుటుంబం అంతా చేస్తారు దీనికోసం. తింపది లేట్. మైక్ పట్టుకో చూడండి. ఓకే డన్. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. మనకి సమయం చాలా కొంచెంగా ఉంది. మామూలుగా అయితే అందరం కలిసి 6 గంటల నుంచి 8 గంటల వరకు ప్రార్థన చేసుకునేవారమే. ఇప్పుడు మరి 8 అయిపోయింది. మీకు అందరికీ బ్యాలెన్స్ సెల్లో కావాల్సినటువంటి టైం ఉందో లేదో తెలియదు. మరి దేవుని వాక్యం చదువుకుందాం. ఆదికాండం 24వ అధ్యాయం 11వ వచనం నుండి చదువుదాం. ఆదికాండం 24:11. సాయంకాలం మందు స్త్రీలు నీళ్లు చేదుకుని వచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి వద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లా నేను నా యజమానుడకు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చే కార్యమును త్వరలో సఫలం చేసి నా యజమానుడకు అబ్రహాము మీద అనుగ్రహం చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ళ ఊట నిల్చున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నువ్వు దయచేసి నీ కడవను వంచమని నేను చెప్పగా, నువ్వు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టేదనని ఏ చిన్నది చెప్పునో
ఆమె నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదే యుండును గాక. అందువల్ల నీవు నా యజమాని మీద అనుగ్రహం చూపితవని తెలుసుకుంటున్నా నేను. అతడు స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకుకి వివాహం చేయాలని తన ఇంటి పెద్ద దాసుడైనటువంటి ఎలియాజర్ని పిలుస్తాడు. ఎలియాజర్ని పిలిచి తన కుమారుడు కొరకు అమ్మాయిని తీసుకొని రమ్మన్నాడు. నాహోర్ పట్టణం చేరాడు. అక్కడ తన ఒంటెలను మోకరింపచేసి ఇలాగన్నాడు అంటున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కొరకు అంటే తన యజమానుడైనటువంటి అబ్రహాం పంపించినటువంటి పనిని గురించి, లేక కొడుక్కి పెళ్లి చేయడానికి అమ్మాయిని గురించి, తన గురించి ప్రార్థన చేసుకోవటం లేదు. తను మోకరించాడా లేదా అన్నది తెలియదు. 10 ఒంటెలను తీసుకొని వెళ్ళాడంటే 10 ఒంటెలతోటి 10 మంది మనుషులు ఉండాలి కదా. వాళ్ళు మోకరిస్తున్నారా వచ్చినా లేదా తెలియదు. 17వ అధ్యాయంలో అంటాడు, దమస్కు 15 చూడండి, మొదటి నుంచి చదువుదాం. 15 ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానం లేనివాడనే పోవచ్చున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త కదా. మరియు దమస్కు ఎలియాజర్ అనేటువంటి వాడు అబ్రహాంకి ఆస్తి అంతటినీ చూసేటువంటి ఒక పనివాడు లేక మేనేజర్. ఏదో మొత్తం మీద అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి పనిని చూస్తున్నాం. ఏమిటయ్యా అంటే, ఒక పనిని గురించి తను పంపించాడు. ఆ పని కొరకు తను వెళ్ళాడు. దాని కొరకు అతడు దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడు అంటే, ఒక సూచన, ఇదిగో ఈ ఊరు అమ్మాయిలు వస్తున్నారు, నేను వెళ్తాను, అక్కడికి వెళ్ళి అమ్మ కొంచెం మంచినీళ్ళు అయ్యి అంటాను, తాగండి, మీ ఒంట్లకు కూడా పెడతాను అని చెప్పి ఏ అమ్మాయి అంటుందో ఆ అమ్మాయే నా తాలూకు యజమాని కొడుక్కి భార్య అవుతుంది. ఇదంతా ఆలోచన చేసినప్పుడు 2వ సమూయేలు 8వ అధ్యాయంలో 5-6 వచనాలు చదివితే, 2వ సమూయేలు 8-5-6 మరియు దమస్కులోనున్న సిరియన్లు శోభారాజుకు హదదెజరునకు సహాయం చేయరాగా, దావీదు సిరియన్లలో 22,000 మందిని ఓడించి దమస్కు వశమునున్న సిరియా దేశమందు దండును ఉంచగా, సిరియనులు దావీదునకు దాసులై కప్పం చెల్లించుచుండిరి. కాబట్టి దమస్కు వాడైనటువంటి ఎలియాజరు అంటే సిరియావాడు. ఈ సిరియావాడైనటువంటి ఎలియాజరు అన్యుడు. దావీదు దేవుడిని తెలుసుకున్నవాడు. దావీదు దగ్గర ఆ ప్రార్థన చేయడము, తన తాలూకా భార్య చనిపోవడము, కొడుకు పుట్టడము, ఇవన్నీ తనకు తెలుసు. అలా చాలా కాలం నుంచి ఉంటున్నాడు. అందుకని ఆ ప్రార్థన అతను చేయడం చూసే కాబోలు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. నేను ఇలాగని ప్రార్థన చేశాను, నేను అలాగని ప్రార్థన చేశాను, అలాగే ఈ అమ్మాయి వచ్చింది, ఈ అమ్మాయి వస్తే మరి ఈ అమ్మాయికి నేను నా తాలూకా యజమానుడి తాలూకా మరి కుమారుడికి భార్య అవుతుంది. ఇవన్నీ కూడా అక్కడ 24వ అధ్యాయంలో 42వ వచనం నుంచి 47వ వచనం వరకు అవన్నీ చెప్తున్నాడు.
అందుకని ఒక సూచన అడిగాడు, నాయన ఇదిగో నేను ఇలాగ వచ్చాను, నేను ఇలా చేస్తున్నాను, ఇది పరిస్థితులు, ఈ రకంగా నేను వెళ్తున్నాను, ఈ రకంగా నేను చేస్తాను, నాకు సహాయం చేయాలి, నేను వచ్చినటువంటి దారిలో నన్ను కాపాడాలి. ఇవన్నీ కూడా ఆ సూచన ప్రకారము, తను అడిగినటువంటి పద్ధతి ప్రకారము దేవుడు అతను సరైనటువంటి దారిలో నడిపించాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తే, మొదటి సమూయేలు 10వ అధ్యాయంలో ఇక్కడ కొన్ని సూచనలు కనబడతాయి, చూద్దాం. మొదటి సమూయేలు 10వ అధ్యాయము 2వ వచనంలో, ఈ దినమున నీవు నా ఎద్దు నుండి పోయిన తర్వాత బెన్యామీను సరిహద్దులో సెల్సహులో నుండి రాహేలు సమాధి దగ్గర ఇద్దరు మనుషులు నీకు ఇద్దరు కనబడతారు. మనుషులు కనబడతారు. వారు నువ్వు వెతకపోయిన గాడిద బొమ్మలు దొరికినవి. తర్వాత 3వ వచనం, తర్వాత నీవు అక్కడి నుండి బేతేలుకు దేవుని వద్దకు పోతే 3 మనుషులు కనబడతారు. 3 మేక పిల్లలు ఉంటాయి, ఒక 3 3 రొట్టెలు ఉంటాయి, ఒక ద్రాక్షరసం ద్రాక్షారసం తెచ్చి తీసుకొని వెళ్తాడు. తర్వాత 5వ వచనంలో, ఫిలిస్తీన్ల దండు కాపుల దగ్గరికి వెళ్ళినప్పుడు కొండకు వెళ్తావు, అక్కడ ఊరి దగ్గర రాగానే స్వరమండలం, తంబుర, సితారా వాయిస్తున్నటువంటి వెనుకున్నటువంటి వస్తున్నటువంటి ప్రవక్త సమూహం కనబడుతుంది. ఇవన్నీ కూడా సూచనలు. దేవుడు తన తాలూకా ప్రజలకు ఏ కష్టాలు వచ్చినా, ఏ బాధలు వచ్చినా, ఏ పరిస్థితులు వచ్చినా వాటన్నిటి నుండి కూడా తప్పిస్తాడు. వాటికి తగినటువంటి రీతిగా ఆయన సహాయం చేస్తాడు. తగిన రీతిగా వారికి తన తాలూకా సూచనలు అన్నీ దయచేస్తాడు. ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు ఇవి దేవుడి తాలూకా బిడ్డలకు దేవుడు చేస్తానన్నటువంటి పనుల తాలూకా వాగ్దానాలు. ఇక్కడ చూద్దాం, 7వ వచనం చూద్దాం. 10వ అధ్యాయము మొదటి సమూయేలు 10:7. దేవుడు నీకు తోడుగా నుండు గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తరువాత నీవు మంచిదని తోచిన దాన్ని నీకు చేయము. మంచిదని తోచిన దాన్ని చేయము. కాబట్టి ఈ సూచనలన్నీ నీకు కనబడతాయి. ఈ సూచనల ప్రకారము దేవుడు నీకు ఇలా చేస్తాడు, దేవుడు నాకు అలా చేస్తాడు అనేటువంటిది దేవుని దగ్గర నుండి అతనికి వచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన. అందుకని దేవుడు ఎలియాజరుకు అడిగినట్లుగా సూచనలు దయచేశాడు. అలాగే సౌలుకు కావలసినటువంటి రీతిగా ఆ యొక్క సౌలుకు దయచేశాడు. ఇక్కడ హిజ్కియా గురించి చదువుతాము. హిజ్కియా 2వ రాజులు 20వ అధ్యాయము 8వ వచనం 28. యెహోవా నన్ను స్వస్థపరచుననుటకును నేను 3వ దినమున ఆయన మందిరమునకు ఎక్కిపోదు ననుటకును సూచన ఏదని యెషయాను అడుగగా, యెషయా ఇట్లా నేను తను సెలవిచ్చిన మాట యెహోవా ననుటకు ఆయన దయచేసిన సూచన ఏదనగా, నీడ 10 మెట్లు ముందుకు నడిచెను కదా, అది 10 మెట్లు వెనుకకు నడిచిన ఎడలా అవునా. సూచన ఏమిటి సూచన అంటే, నేను బాగుపడతాను, చర్చికి వెళ్తాను, మళ్ళీ ప్రార్థన చేసుకుంటాను, బాగా అవుతాను అనడానికి ఏంటి రుజువు? ఏమిటి సూచన? ఏమిటి నిదర్శనము? దేవుడు మన తాలూకా బాధలు కష్టాలు తొలగిస్తాడని, దానికి ఏవో కొన్ని రకాలైనటువంటి ఆనవాళ్ళు ఇస్తాడని, కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను, తర్వాత ఏంటి, దానికి ఇదేమి కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పసుల తొట్టులో పరుండబెట్టు. అది సూచన. అలాగనే ఇక్కడ సూచన ఏమిటయ్యా అంటే, నీడ 10 మెట్లు ముందుకు నడిచింది కదా, కాబట్టి 10 మెట్లు వెనక్కి అది అంటే 10 గడులు ముందుకు వచ్చింది అంటే, గడికి ఎన్ని గంటలో ఏమిటో తెలియదు, కానీ ఇక్కడ 10 గడులు వెనక్కి వెళుతుంది అన్నమాట. అంటే ముందుకు వెళ్ళిపోయిన సూర్యుడు వెనక్కి వెళ్తాడు అన్నమాట. ఇది ఆహాజు ఎండగడియారం మీద దేవుడు తాను చెప్తానన్నటువంటి చేస్తాన పనికి ఇది ఒక రుజువు, ఇది ఒక సూచనగా ఉంది. ముందుకెళ్ళిపోయిన సూర్యుడు వెనక్కెళ్ళలో సృష్టి స్తంభించిపోయిందన్నమాట. దేవుడు తన తాలూకా బిడ్డలకు సృష్టిని కూడా స్తంభింపు చేస్తాడు.
తన తాలూకా ఆజ్ఞలు పాటించే వారికి, తన చిత్త ప్రకారం నడిచే వారికి దేవుడు చేసేటువంటి పనులను గురించి ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ చివరిగా ఒక విషయాన్ని మనం చూసుకొని దేవునికి మన తాలూకా ప్రార్థనలు, మన తాలూకా యాచనలు అప్పగిందాము. చూడండి, న్యాయాధిపతులు 6వ అధ్యాయం 36వ వచనం. అప్పుడు గిద్యోను, నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలును రక్షింపను ఉద్దేశించిన ఎడల నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తరువాత నేల అంతయు ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడేలా నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలును నా మూలంగా రక్షించదమని నేను నిశ్చయించుకుందని దేవునితో అనెను. అలాగూ జరిగాను. అతడి ప్రొద్దున లేచి ఆ బొచ్చును పిడిచి నీళ్లతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండెను. అప్పుడు గిద్యోను, నీ కోపము నా మీద మండనీయకము, ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవిమ్ము. నేల అంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితో అనగా ఆ రాత్రి దేవుడు అలాగునే చేశాను. కాబట్టి ఇదొక సూచన. ఏమిటాయి అంటే, కళ్ళంలో బొచ్చు వేస్తాను, ఆ గొర్రె బొచ్చు అంతా తడవాలి, మిగిలిన చోటంతా పొడిగా ఉండాలి. రెండవసారి బొచ్చు మాత్రమే పొడిగా ఉండాలి, మిగిలినంతా కూడా మంచు పడాలి. ఇది ప్రకృతిలో జరగకూడనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి. ఈ వైపరీత్యం ఏమిటయ్యా అంటే, దేవుడు తన తాలూకా బిడ్డల తాలూకా ఆశలు, వారి తాలూకా మరి ఆలోచనలు నెరవేర్చడానికి నన్ను మరి ఇశ్రాయేలు రక్షించమని అంటున్నావు కదా, నేను రక్షించాలంటే ఏమిటి నాకు రుజువు? నువ్వు అలా చేస్తే, నువ్వు ఇలా చేస్తే 100 మాటలు పెట్టాడు. ఆ రకంగా దేవుడు అతని ప్రకారం ఆ మాటల ప్రకారం చేసి, అంటే దేవుడు తన బిడ్డలు ప్రార్థన చేస్తే ఏది కోరితే దానిని ఎలా కావాలంటే అలాగ ఆయన చేస్తారనేటువంటి విషయం నీ తాలూకా నా తాలూకా ప్రార్థనలో మన తాలూకా అవసరతలు ఏంటో. ఇక్కడ ఇతడు గిద్యోను ఎవరినో రక్షించడానికి, శత్రువు చేతుల నుండి ఆ ప్రజలను రక్షించడం కొరకు, అవతల మరి అబ్రహాం దాసుడైనటువంటి ఎలియాజరు తన తాలూకా యజమాని కుమారుడికి పెళ్ళి అవ్వడం కొరకు, మరి హిజ్కియా తన తాలూకా ప్రజలు బాగుండాలి, వాళ్ళకి ఇంకా 4 రోజులు ఇతను పరిపాలించాలి అంటే తన తాలూకా ఆరోగ్యము క్రమపరచబడాలి. సౌలు దేవుని తాలూకా ప్రజలను పరిపాలించడానికి మరి దేవుడు నన్ను ఏర్పరచుకుంటాడు అనడానికి సూచనలు ఏమిటి అంటే, ఇలా జరుగుతుంది. అలాగన దేవుడు జరిగించడానికి తన తాలూకా బిడ్డల కొరకు తను చేసేటువంటి ఏర్పాట్లు ఎలా ఉంటాయో అనేటువంటి విషయాలు మనం చూసాము. అలాగే దేవుని దగ్గర మనం ప్రార్థన చేస్తే దేవుడు తన తాలూకా బిడ్డలకు ఎటువంటి సూచనలు ఇస్తాడు, ఎలాగన వారికి సహాయం చేస్తాడు, వారి అక్కలు తీరుస్తాడు, వారి సమస్యలు తీరుస్తాడు, వారి బాధలు, వారికి ఉన్నటువంటి కొరతలు, వివాహాల విషయం, ఉద్యోగాల విషయం, సంతాన విషయం, మరి ఇల్లు విషయం, వారికి ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆర్థిక పరిస్థితులన్నింటినీ కూడా ప్రభు చక్కపరచగలిగినటువంటి వాడు అనేటువంటి విషయాన్ని దీని ద్వారా మనం నేర్చుకున్నాం. అలాగే దేవుడు చేయడానికి తన కృప మనకు దయచేయను గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ ఏంటి? ప్రార్థన చేసుకుందాం. ఆఖరిగా మరి ప్రార్థనతో మనం ముగించుకుందాం. అమ్మగారు మన మధ్యలో ఉన్నారు. అమ్మగారు ప్రార్థన చేసిన తర్వాత మన యొక్క కూడికను ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతమైనటువంటి ప్రభువానికి స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ యొక్క రాత్రికాల సమయంలో నీ ప్రియ బిడ్డలను నిలవబెట్టి మా అందరితో మీరు మాట్లాడినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. తప్పించుటకు విడిపించుటకు సమర్థుడు అని ఒక్కడని. అలాగనే తండ్రి నా ప్రభువా, దేవునితో దేవుని ప్రేమించేటటువంటి వారికి ఉండేటటువంటి సన్నిహిత బాంధవ్యం, స్వతంత్రం తండ్రి నా ప్రభువా,
సూచనలు అడిగి తండ్రి వాటిని పొందేటటువంటి చనువు తండ్రి నా ప్రభా అనుగ్రహించి ఉన్నావు. నా దయగలిగిన ప్రభా వారు అడిగిన ప్రతి సూచన వారికి ఇచ్చి తండ్రి నీ యొక్క ప్రభావాన్ని శక్తిని నువ్వు నిరూపించావు కనుక నీ బిడ్డలమైనటువంటి మేము అలాగున తండ్రి నీతో సన్నిహితంగా ఉంటూ తండ్రి నాయన మేము ప్రభా తండ్రి మా యొక్క సమస్యలన్నిటినీ కూడా పరిష్కరించుకోవడానికి తండ్రి నా ప్రభా నువ్వు మార్గం చూపించినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. భయంకరమైనటువంటి అంచె దినాలలో కూడా తండ్రి నాయన మా ప్రార్థనలు విని తండ్రి మమ్మల్ని తప్పించే సమర్థుడు నీవని మరి మా జ్ఞాపకం చేసినందుకు స్తుతులు. దయగలిగిన ప్రభు అలాగున మేము తండ్రి నాయన జీవించడానికి తండ్రి మీరు సహాయం చేయండి. మా యొక్క సంఘము కొరకు, సమాజము కొరకు తండ్రి, దేశము కొరకు, రాష్ట్రము కొరకు, ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నటువంటి తండ్రి దేశాన్ని తండ్రి నీ ఉడిపించగల సమర్థుడు కనుక నీ సన్నిధిలో గోదాడుటకు మా అందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. వాక్య వదజన బిడ్డలిద్దరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని సంఘక్షేమం కొరకు తండ్రి వినువారందరి ప్రయోజనం కొరకు మరింతగా మీరు తండ్రి నా ప్రభావ వృద్ధిపరిచి వాడుకోమని ప్రార్థిస్తున్నాను. వాక్యం విన్న మేమంతా కూడా తండ్రి అలాగున తండ్రి నీకు సన్నిహితంగా జీవిస్తూ తండ్రి నాయన అనేక మేలును పొందడానికి సహాయం చేయండి. దీవించండి, మహిమ పొందండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. రక్తమే ఇచ్చాను, ప్రవేశ రక్తమే ఇచ్చాను, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు సర్వనాశనం కలుగుగాక. శిలువ రక్తమునకే ఇచ్చాను. ఆమేన్. హల్లెలూయా. దయచేసి గమనించండి, ప్రత్యేకమైనటువంటి ప్రార్థన సహకారం కోరినటువంటి ప్రతి బిడ్డ గురించి మనం ప్రార్థిస్తున్నాం. మర్చిపోకండి. ముఖ్యంగా మరి చలవిధిలో ఉన్నటువంటి మన లూదియా కోడలు పేరేంటి, సూరిబాబు యొక్క భార్య మరి తను కొంచెం మరి అస్వస్థతగా ఉన్నారు. రాధా అయ్యగారు పెట్టి మార్చిన పేరు రూతు. మరి తన గురించి తప్పనిసరిగా మనం ప్రార్థన చేద్దాం. మరి అమ్మాజీ వాళ్ళందరూ కూడా చాలా సహకరిస్తున్నారు. వారిని కూడా దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని వారి గురించి ప్రార్థన చేద్దాం. అల్లబ్ గారి యొక్క కుటుంబం గురించి ప్రార్థన చేద్దాం. హానోక్ గారి గురించి కూడా మరి నేను గత రెండు దినాల నుంచి మాట్లాడలేదు. మరి వారి గురించి కూడా ప్రార్థన చేద్దాం. అలాగే మన నిర్మల గారి యొక్క అన్నగారికి ఆపరేషన్ అయింది, సక్సెస్ఫుల్ గా జరిగింది. దేవుడు పూర్తిగా మరి ఆరోగ్యాన్ని ఇచ్చి మళ్ళా గృహాన్ని చేరడానికి దేవుడు కృప చూపించాలని మరి వారి గురించి ప్రార్థన చేద్దాం. స్టంట్ వేశారు. మరి అలాగే లక్ష్మణరావు గారి యొక్క కుమారుని గురించి కూడా ప్రార్థన చేద్దాం. అందుకే అందరి గురించి మనం మర్చిపోకుండా ప్రార్థనా సహకారం కోరిన ప్రతి బిడ్డ గురించి ప్రార్థిద్దాం. మరి లైవ్ లో అడిగినటువంటి వీరి గురించి మరి వారి కుటుంబం గురించి కూడా ప్రార్థన చేద్దాం. మరి జేఎస్ రావు గారి యొక్క సహోదరి మరి ఆమె ఇంటికి తీసుకొని వచ్చేసారు, బాగానే ఉన్నారు. కనుక ఇంకా పూర్తి ఆరోగ్యము, బలము, శక్తి, ఉమా ఆవిడ పేరు, మరి మా వదిన గారు, వారికి కూడా దేవుడు మంచి బలము, శక్తి దయచేయాలని వారి గురించి కూడా ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా ఆదివారపేట మన ఇమాన్యుయల్ గారి కుటుంబం దేవుని యొక్క మహా ఉచిత కృపను బట్టి మరి వారి క్షేమంగా దాని నుంచి మరి విడిపింపబడి కోలుకొని మరి వారు చక్కగా వారి పని వారు చేసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. కనుక వారిని కూడా దేవుడు ఇంకా దీవించి ఆశీర్వదించాలని, బలము, శక్తి ఇవ్వాలని వారి గురించి కూడా ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా మరి మన కంపోస్ట్ కాలనీ శకుంతల గారిని కూడా దేవుడు మరి తప్పించాడు. సరోజిని గారిని దేవుడు తప్పించాడు. ప్యారి కుమారుడు మరి ఇంకా కొంచెం అస్వస్థతగా ఉన్నారు. ఆ బిడ్డ గురించి కూడా మరి ప్రార్థన చేద్దాం. రాహేలమ్మ గారికి దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని, బలము, శక్తిని ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. మన వారందరినీ మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి లింకన్ అన్నయ్య, మా అన్నయ్య, మరి మనందరి ప్రార్థన బట్టి తను కూడా మరి చాలా చక్కగా క్షేమంగా ఉండాలని దేవుడు కృప చూపించారు. మరి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి మధు అన్నయ్య మీ అందరికీ తెలుసు, చాలా వరకు లింగాలపేటలో ఉన్నారు, అందరికి కూడా తెలుసు. కెనడాలో ఉన్నటువంటి రానెక్క వాళ్ళ అన్నయ్య, మరి ఆయన కూడా దేవుడు మరి రక్షించి తప్పించి కాపాడి మరి సొంత వారందరితో మరి కలిసి మరలా మరి దేవుని సందులో కనబడగలగడానికి వారి కృప చూపించాడు దేవుడు. వారికి కూడా ఇంకా మంచి ఆరోగ్యం, బలం, శక్తిని ఇవ్వాలని వారి గురించి కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు మన అందరినీ దీవించిన గాక. రేపు ప్రతి కాలంలో 10:30 గంటలకు మరి తప్పనిసరిగా అందరూ సకాలానికి అటెండ్ అవ్వండి. ఈ రాత్రికి మరి నెట్ వాడేసుకోకుండా కొంచెం దాచుకోండి. దేవుడు మన అందరినీ దీవించిన గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్. గాడ్ బ్లెస్ యూ. మీరు ఎవరైనా, మీకు మరీ చెప్తాను, మీరు ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే అమ్మగారికి కానీ అయ్యగారికి కానీ మీరు వీడియో కాల్ చేయొచ్చు. మరి తప్పనిసరిగా వారితో మాట్లాడండి.
వారు మిమ్మల్ని చూడాలి, మీతో ఉండాలని ఎంతో ఆశపడుతున్నారు. వారు ఇలా ఇంట్లో ఉండడం అనేది ఎప్పుడూ జరిగింది కాదు. కనుక మరి వారి ఆశను మీరు తీర్చాలని, మీరు మాట్లాడాలని కోరుతున్నాం. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. ఆమేన్.